హాయ్ అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన ఈజీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసరికి రొయ్యల నిలవ పచ్చడి అండి. చాలా ఈజీ మెథడ్లో టేస్టీగా మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాము. మనకి బేసిక్గా ఏంటంటే పిల్లలు హడావుడిగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో ఏం కర్రీస్ లేనప్పుడైనా ఈ పచ్చడేసి వేడివేడి అన్నంలో పెడితే శుభ్రంగా తినేసి వెళ్తారండి. దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం. కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేసేయండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వంటిల్లు. ఈరోజు మన ఈజీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసరికి రొయ్యలతో నిలవ పచ్చడి. ఇక్కడ నేను 1.35 kg దాకా రొయ్యలు తీసుకుంటున్నానండి. వీటితోటి నిలవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఇవన్నీ మనకి రొయ్యలు పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకుంటామండి. సో ఇలా కొంచెం పెద్ద బౌల్లో తీసుకొని ఇందులోకి కొంచెం పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేశాక రొయ్యలకి బాగా పట్టేలాగా నిదానంగా రొయ్య అనేది ఎక్కడ విరగకుండా మనం పసుపు ఉప్పు అన్నిటికీ కలిసేలాగా కలిపి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, జస్ట్ నలపొద్దు, ఫింగర్స్ తోటి మనం ఇలా కలుపుకుంటూ ముక్కలన్నిటికీ రొయ్యల్ని విరిగిపోకుండా పసుపు ఉప్పు అనేది మనం కలుపుకొని ఒక 20 minutes పక్కన పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఇలా అన్నీ కలిపి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను 1/2 kg దాకా ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకి ఇందాక మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని బ్యాచెస్ వైజ్ వేసుకొని మనం ఇందులోనే ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి మనం రొయ్యలు వేయించుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఆయిల్ హీట్ అయిందండి. ఇందులోకి మనం తీసుకున్న 1.35 రొయ్యల్ని ఒకేసారి వేయించకూడదు, కొన్ని కొన్నిగా బ్యాచ్ల వైజు వేయించుకొని పక్కన పెట్టుకుంటూ ఉండాలి. ఒకసారి వేయించామంటే మనకి రొయ్యలు అనేది వేగడానికి దాంట్లో స్పేస్ సరిపోక చిదురవుతాయి. సో ముక్కలు చిదురైతే పచ్చడి అంతగా బాగోదు. సో కొన్ని కొన్ని వేసుకొని వాటిని కలుపుకుంటూ వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను తీసుకున్న వాటిలో కొన్ని మాత్రమే యాడ్ చేశాను. ఇవి బాగా వేగాక మనం మిగతా వాటిని తీసుకొని వేయించుకోవాలి. సో ఈ ప్రాసెస్లోనే మనం రొయ్యలన్నిటిని వేయించుకుంటామండి. మనం వీటిని వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టినట్టయితే మనకి త్వరగా మాడిపోతాయి, లోపల రొయ్యలు అనేది సరిగ్గా వేగవు. మనకేంటంటే రొయ్యలు నూనెలో వేసాక వేగేటప్పుడు వాటర్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతాయి. సో ఇవి కొంచెం వేగడానికి టైం పడతాయి, కానీ నిదానంగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చడి మొత్తం పాడైపోతుంది. ఇవి వేయించేటప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా వేయించుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోండి. చూస్తున్నారు కదా, రొయ్యలో వాటర్ అంతా మనకు బయటకు వచ్చేసి నురగలు వస్తుందండి. ఈ నురగంతా అయిపోయి మనకి రొయ్య అనేది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేలా ఉండాలి. మరి గట్టిగా వేయించామంటే అవి తినేటప్పుడు మనకి రాళ్ళలా గట్టిగా అనిపిస్తాయి. సో అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా రొయ్య మొత్తం బాగా కుక్ అయ్యేలాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ రొయ్యలు అనేది వేగాయండి. ఈ స్టేజ్లో మనం రొయ్యల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వేగాయండి. సో ఇలాగే మనం మిగతా రొయ్యలన్నిటిని వేయించేసుకుందాం. రొయ్యలు వేగేలోపు మనం ఇందులోకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను 1.35 kg రొయ్యలు తీసుకున్నాను కదా, దానికి 3 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 5-6 యాలకులు, 7 నుంచి 8 దాకా లవంగాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకో. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కానీ లైట్గా
ఫ్రై అయ్యేదాకా వేయించుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి కదా. రొయ్యలన్నిటిని ఇలాగా వేయించి పక్కకు తీసుకున్నాక అదే ఆయిల్లో మనం ఇప్పుడు మిగతా ప్రాసెస్ని చేద్దాము. ఇదే ఆయిల్లో మనం ఒక 60 to 70 గ్రామ్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మనం ఈ నూనెలో వేయించుకోలేదంటే మనకి పచ్చడి బాగా త్వరగానే బూజు పట్టేసిద్దండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్టు మనకి వేగిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ముక్కలన్నిటినీ వేసుకోవాలి. సో మనం తీసుకున్న రొయ్యలన్నిటినీ నూనెలో వేసుకున్నాక కొంచెం సేపు వేగనిచ్చి అందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. సో తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రొయ్యల పచ్చడి మసాలాని ఇందులో వేసేయాలండి. ఇది వేసాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇందులోనే ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం 60 నుంచి 65 గ్రాముల దాకా కారం యాడ్ చేసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ లేదా 45 గ్రామ్స్ దాకా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువ యాడ్ చేసుకుందాము. ఏంటంటే మనకి ఉప్పు ఎక్కువైందంటే మనం దాన్ని అడ్జస్ట్ చేయలేము. ఉప్పు కొంచెం తగ్గించేసుకుంటే టేస్ట్ చేసి మనకి సరిపడా ఉప్పుని మళ్ళీ కలుపుకోవచ్చండి. సో ఇదంతా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కంప్లీట్గా ఇదంతా చల్లారాక ఇందులోకి మనం ఒక 40 to 50 ml దాకా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవడమే. చూసారు కదండి, రొయ్య పచ్చడి కంప్లీట్గా చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం 60 ml దాకా లెమన్ జ్యూస్ అనేది పోసుకోవాలండి. లెమన్ జ్యూస్ పోసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది. ఇలా ఒకసారి పెట్టుకొని మనం ఒక ఎయిర్ టైట్ గాజు డబ్బాలో కానీ పెట్టుకున్నైతే మనకి ఆల్మోస్ట్ 6 months దాకా చాలా ఫ్రెష్గా ఉండిద్దండి. రొయ్యల పచ్చడి కానీ చేపల పచ్చడి సేమ్ ప్రాసెస్ ఇలాగే చేసుకోవాలి. సో చూసారు కదా, నూనె ఎక్కువ లేకుండా గ్రేవీగా చాలా నీట్గా ఎలా ఉందో. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.